చాలా త్వరగా మనం ఆల్రెడీగా చాలా విషయాలు చూసాము ఆరాధన మెసేజ్లో. త్వరగా మనం లాస్ట్ వీక్ ఎక్కడైతే విడిచిపెట్టామో ఆ అంశాలని, వీలైనన్ని అంశాలని చూసి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, లాస్ట్ వీక్ మనము ఈ 3వ అధ్యాయంలో 17 నుంచి 26 వచనాలు మనం చూసాం. ఈ 17 నుంచి 26 వచనాల్లో ఉన్నదంతా కూడా మనకు చెప్పేటువంటి విషయం యొక్క సారాంశాన్ని మనము కొన్ని అంశాలుగా డివైడ్ చేసి అందులో ఉన్నటువంటి సారాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక్కొక్క వచనం మనం ఏంటంటే ఒక్కొక్క వచనానికి వివరణ, ఒక్కొక్క వచనం వెళ్తున్నాం మనం. కానీ ఈ 17 నుంచి ఈ 27 అంటే ఈ 10 వచనాలు ఏవైతే ఉన్నాయో వచనాన్ని వివరించుకుంటూ వెళ్ళడం కష్టం. హోలిస్టిక్గా మొత్తం అందులో ఉన్న సారాంశాన్ని మొత్తం మనం తీసుకోవాలి. కాబట్టి మనం ఆ విధంగా లాస్ట్ వీక్ కొంత కవర్ చేసాం. ఈ వీక్ ఇంకొన్ని విషయాలు మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో 19 నుంచి మళ్ళీ ఒకసారి చదువుకుందాం. చూడండి, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమణను బట్టి దానికి తరువాత ఇవ్వబడెను. ఇది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఒకనికి 20, మధ్యవర్తి కాదు కానీ దేవుడు ఒక్కడే. 21, ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమా? అట్లన్న రాదు. సో మన ప్రశ్న ఏంటి? ఈ 10 వచనాలు కూడా ఒక ప్రశ్నకి సమాధానాలు అని మనం మాట్లాడుకున్నాం. ఏం ప్రశ్న అది? ధర్మశాస్త్రము ఎందుకు? వై దెన్ ద లా? ఇంకో ప్రశ్న ఏంటి? ఈజ్ ఇట్ కాంట్రరీ టు ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్? ఈ ధర్మశాస్త్రము దేవుని వాగ్దానమునకు విరోధమైనదా? ఆన్సర్ ఆల్రెడీ చెప్పాడు, నో, విరోధమైనది కాదు. దేవుని వాగ్దానానికి విరోధమైనది కాదు. అట్లా అని చెప్పి దేవుని వాగ్దానాన్ని మనకు తెచ్చిపెట్టేది కూడా కాదు. దానికి విరోధమైనది కాదంతే. అంటే దేవుని వాగ్దానాలకి ఇదేం అడ్డుపడదు, తోడ్పడేదే. కానీ ఇందులో దేవుని వాగ్దానం అయితే లేదు. ఓకే, మరి ఎందుకు ధర్మశాస్త్రం ఎందుకు అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకుంది ఏంటి అని అంటే, టు స్ట్రెంగ్థెన్ యువర్ కాన్షియన్స్. మన మనస్సాక్షిని బలపరచడానికి, మన మనస్సాక్షి బలంగా ఉండడానికి. అది బలహీనంగా ఉండకూడదు. అది ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయాలి. మన పాపాలు ఏంటో మనకు చెప్తూ ఉండాలి. మనల్ని నిలదీసి మనకు దేవునికి దూరం అయిపోయామన్న సంగతి మనకు తప్పించుకోలేనటువంటి విధంగా మనకు చెప్తూ ఉండాలి. ఆ బొమ్మలో ఎవరున్నారు? గెస్ చేయగలుగుతారా? ఎవరున్నారు? దావీదు, నాతాను కదా. సో నాతాను ఏం చేస్తున్నాడంటే, చూడండి, మన మనస్సాక్షిని వాత వేసుకునేటువంటి ప్రక్రియ మనందరికీ బాగా వచ్చు. ఆ విద్య మనందరం ఆరితేరి ఉన్నాం. దాన్ని కప్పిపెట్టేటువంటి విద్య, దాన్ని వాత వేసుకునేటువంటి విద్య మనం ఆరితేరి ఉంటాం. మన దావీదు మహారాజు గారు కూడా అదే పని చేశాడు. ఒకరోజు చేస్తే అప్పుడు నాతాను ప్రవక్త ద్వారా దేవుని ధర్మశాస్త్రం, నాతాను ప్రవక్త ద్వారా దేవుని యొక్క న్యాయ విధులు, దేవుని వాక్యం దావీదు దగ్గరికి వస్తుంది. దావీదు దగ్గరికి వచ్చి నాతాను ఏం చెప్పాడు? శిక్ష ఉంది. దావీదు, శిక్ష ఉంది. పొరుగువాని యొక్క పశువును ఆశించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. దాన్ని ఎంతగానో ప్రేమగా పెంచుకుంటుంటే దాన్ని ఆశించి దాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అటువంటి వ్యక్తిని ఏం చేయాలి అని అంటే, దావీదు అన్నాడు, వాడు ఎవడైనా సరే వాడిని శిక్షించాలి కఠినంగా. అప్పుడు నాతాను ఏమన్నాడంటే, అది నువ్వే అన్నాడు. ఆ శిక్షకు అర్హుడవు నువ్వే. పాపం ఏంటో, దాని శిక్ష ఏంటో
దావీదు నోటితో చెప్పించి దావీదుకు భయాన్ని కలుగు చేశాడు. దావీదు తప్పించుకోలేని పరిస్థితిలోకి దావీదుని తీసుకొచ్చాడు. ఉట్టి భయమే కాదు, ఇది గుర్తుపెట్టుకోండి, ఇదేదో భయపెట్టడం కాదు. ఎందుకంటే దావీదు మహారాజు, ఆయన భయపడాల్సిన అవసరం ఏముంది? ఆయన భయపడాల్సిన అవసరం లేదు. నాతాన్ని కూడా ఏంటి తీసుకెళ్ళి తల నరికి పారేంటారు అంటే నాతాన్ని తీసుకుపోయి అక్కడే స్పాట్లో నరికి అవతల పారేస్తారు. ఇది భయపెట్టడం కాదు, ఇది మనస్సాక్షిని బలపరచడం అంటారు. దీన్ని ఏమంటారు? దావీదుకు మనస్సాక్షి వాత వేయబడి ఉన్నప్పుడు, తన అపరాధాన్ని కప్పిపెట్టుకునేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ మనస్సాక్షిని బలపరుస్తున్నాడు నాతాను వచ్చి. అంతే, నాతాను ఏదో దావీదుని కట్టేసి తీసుకొని లాక్కొని వెళ్ళట్లేదు, దావీదునేమి భయపించట్లేదు, దావీదునేమి కమాండ్ చేయట్లేదు. అంత ఆ అధికారం నాతానికి లేదు. రాజు ఎవరిక్కడ? సింహాసనం మీద ఎవరున్నారు? దావీదు కూర్చున్నాడు కదా. కానీ దావీదు సింహాసనం మీద ఉండొచ్చు, నాతాను కింద ఉండొచ్చు. దావీదు కిరీటం పెట్టుకొని ఉండొచ్చు, రాజవస్త్రాలు ధరించుకొని ఉండొచ్చు, అధికారంలో ఉండొచ్చు. కానీ మనస్సాక్షికి ఏ రాజు కన్నా కూడా మనస్సాక్షి ఏంటంటే అది ఎవరినైనా సరే అది సరి చేస్తుంది. దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం అనమాట అది మనస్సాక్షి అనేటువంటిది. ఆయన పోలికలో మనల్ని నిర్మించుకునే సమయంలో దేవుడు మనకి అందరికీ ప్రతి మనిషికి ఇచ్చినటువంటి గొప్ప దేవుని యొక్క దూత లాంటిది. అది ఏంటది? మనస్సాక్షి ప్రతి మనిషిలో ఉంటుంది. అయితే మనిషి ఏం చేస్తాడంటే దాన్ని ఏం చేస్తాడు? దాన్ని మ్యానిపులేట్ చేస్తాడు. దాన్ని ఏం చేస్తాడంటే దానికి వాత వేసి దాన్ని కప్పిపుచ్చుకొని వాడు చేసేటువంటి క్రియలు అది గద్దించనివ్వకుండా దాన్ని నోరు నొక్కేస్తాడు. లేకపోతే దాన్ని ఇరిటేట్ చేసి అది ఎప్పుడు పడితే అప్పుడు స్పందించే విధంగా చేసుకుంటాడు. అనవసరమైన వాటికి స్పందించే విధంగా చేసుకుంటాడు. అవసరమైన వాటికి స్పందించకుండా దేవునికి దూరం అయిపోతున్నప్పుడు స్పందించదు, సహవాసానికి దూరం అయిపోతున్నప్పుడు మనస్సాక్షి స్పందించదు, దేవుని సేవలో నువ్వు పాలు పొందలేకపోతున్నందుకు మనస్సాక్షి స్పందించదు, డబ్బులు సంపాదించడం తక్కువైపోతే, డబ్బులు కూడబెట్టుకోలేకపోతే తెగ మనస్సాక్షి స్పందించి అమ్మో నేను చాలా అపరాధం చేస్తున్నాను, అమ్మో నా కుటుంబాన్ని పోషించుకో, అమ్మో నేను కూడబెట్టుకోలేకపోతున్నాను, అమ్మో నేను ఆఫీస్కి లేట్కి వెళ్ళాను, అమ్మో నన్ను ఎవరు పొగడట్లేదు, అమ్మో నన్ను ఎవరు అంటే దిక్కుమాల నాటికి స్పందిస్తుంది, అసలైన నాటికి స్పందించదు. దేవుని పట్ల ప్రేమ ఉండదు, దానికి స్పందించదు మనస్సాక్షి. మనుషుల పట్ల ప్రేమ ఉండదు, మనస్సాక్షి స్పందించదు. సహోదర ప్రేమ ఉండదు, సంఘం ఉండదు. ఒక ముక్కు మొహం తెలియనివాడిని, నీకు సంబంధం లేనివాడిని నువ్వు సొంత సహోదరుడిగా ప్రేమించే మనసు ఉండదు. అక్కడ మనస్సాక్షి పనిచేయదు, అక్కడ మనస్సాక్షి పనిచేయదు. ఎటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తినైనా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్న వ్యక్తినైనా, ఎటువంటి బలహీనతల్లో ఉన్నటువంటి వ్యక్తినైనా ఆదరించి ప్రేమించి కలిసి బ్రతికేటువంటి సహోదర ప్రేమ ఉండదు. రకరకాల ఆలోచనలు సహోదరులకు దూరం అవడానికి వస్తూ ఉంటాయి. అక్కడ మనస్సాక్షి పనిచేయదు, రోడ్డు మీద అడుక్కునేవాడు వస్తే అక్కడ తెగ పనిచేస్తుంది మనస్సాక్షి. అమ్మో పాపం ఏదో వేయాలని చెప్పి రూపాయి వేస్తుంది. ఆ రూపాయితో మళ్ళీ మనస్సాక్షి మామూలు అయిపోద్ది. అర్థమవుతుందా? ఆ విధంగా అసలు అది పని చేయకుండా దాన్ని కప్పిపెట్టినన్నా కప్పెడతాం, లేకపోతే ఏం చేస్తాం? పిచ్చిగా పనిచేసేలాగా దాన్ని చెడగొట్టేస్తాం. ఎప్పుడు పడితే ఎప్పుడు పని చేసేలాగా దాన్ని ఏంటంటే రాంగ్ ట్యూనింగ్ ఇస్తాం అన్నమాట దానికి. అర్థమవుతుందా? అలా మనం మ్యానిపులేట్ చేస్తాం. దేవుడు ఎలా పెట్టాడో అలా పెట్టాం. అర్థమవుతుందా? అదొక యంత్రం లాంటిది అనమాట. అది ఇప్పుడు యంత్రం దాన్ని ఎలా ఎప్పుడు వాచ్ ఉందనుకోండి, అది ఎప్పుడు ఏ సమయంలో ఎప్పుడు ఏ సమయం చూపించాలో ఆ ముళ్ళు అలా కదిలి దాన్ని కొన దగ్గర నుంచి దాన్ని ఊరకనే పీకి పాకం పెట్టి ఏం చేయకుండా ఉంటే అది అట్లా పని చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. లేదు దాని నుంచి బ్యాటరీ పీక్ అవతల బారేసాం అనుకో, అసలు పని చేయకుండా ఎప్పుడు ఒకటే సమయం చూపిస్తూ ఉంటుంది. ఇంకా
6 గంటలు అయింది తర్వాత లెగుద్దాం అని అనుకుంటుంటాం హ్యాపీగా కదా. లేకపోతే ఏమవుద్ది, దాన్ని పిచ్చి పిచ్చిగా పీకి దాన్ని ఏదన్నా చేసామనుకో, అప్పుడు ఏమవుద్ది, ఎప్పుడు పడితే అప్పుడు మోగుద్ది అలారం, అట్లా మోగుద్ది అనమాట కదా. ఇప్పుడు పడితే అప్పుడు అలారం మోగుతూ ఉంటుంది. కాబట్టి మనస్సాక్షి ఒక సరైన పద్ధతిలో దాన్ని మనస్సాక్షిని రీసెట్ చేసి, అరే మనస్సాక్షి అంటే ఇలా పనిచేయాలి, ఇగో వీటికి నువ్వు బాధపడాలి, ఇవి పాపము, వీటికి నువ్వు బాధపడి ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని, ఏ విషయాలకు నువ్వు బాధపడి ప్రభు దగ్గరికి వెళ్ళాలో మనకు నేర్పించేటువంటి, మన మనస్సాక్షిని మనం బలపరిచేటువంటి పని ఏం చేస్తుందంట, ధర్మశాస్త్రము చేస్తుంది. సో దాని గురించి మనం రోమిలకు రాసిన పత్రిక నుంచి కూడా చూసాం. ధర్మశాస్త్రం పాపానికి బలం ఇస్తుంది, మన అపరాధులమనే బలంగా మనకు అర్థమయ్యేలాగా చేస్తుంది అనే విషయాలు మనకు రోమిలకు రాసిన పత్రికలో చూసాం. అందుకనే ఇక్కడ ధర్మశాస్త్రాన్ని దేంతో పోలుస్తున్నాడంటే, అది మీడియేటర్స్ ద్వారా ఇవ్వబడింది, దేవుడే స్వయంగా ఇచ్చింది కాదు, మధ్యవర్తుల ద్వారా ఇవ్వబడింది. కాబట్టి దానికి తక్కువ రోల్ ఉంది. అది సినిమాలో ఒక హీరో ఉంటే హీరో పక్కన సైడ్ కిక్ లాంటిది అనమాట. ఏంటది? మనస్సాక్షి. ఆ హీరోని ఎలివేట్ చేయడానికి ఆ హీరో పక్కన ఎవడు ఉంటాడు? ఇంగ్లీష్ సినిమాల్లో కొన్ని యాక్షన్ మన ఈ చిన్నపిల్లల సినిమా, ఈ కామిక్స్, వీటిలో హీరో ఉంటే వాడి పక్కన సైడ్ కిక్ అంటారనమాట. సో ఆ హీరోకి ఒక అసిస్టెంట్ ఉంటాడు, వాడికి కూడా కొన్ని పవర్స్ ఏ ఉంటాయి, కానీ వాడు అసిస్టెంట్ మాత్రమే. ఆ హీరో ఎలివేట్ అవ్వడానికి ఆ డైరెక్టర్ ఏం చేస్తాడంటే, ఆ రచయిత ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తిని వాడతాడు. సో ధర్మశాస్త్రం మధ్యవర్తుల ద్వారా ఒక సైడ్ కిక్గా ఇవ్వబడింది. ఎవరిని హెచ్చించడానికి? యేసుక్రీస్తులో ఉన్న వాగ్దానాన్ని హెచ్చించడానికి. యేసుక్రీస్తే వాగ్దానం కాబట్టి ఆయన వచ్చేంత వరకు అనే మాట ఇక్కడ, ఆ సంతానము వచ్చు వరకు 19లో ఆ సంతానము వచ్చు వరకు అంటున్నాడు కదా. ఆ సంతానము వచ్చు వరకు మనస్సాక్షిని బలపరచి నీ పాపాన్ని నీకు తెలియజేసే విధంగా, నువ్వు పాపివి అన్న సంగతి, నీకు వాగ్దానం యేసుక్రీస్తు అనేటువంటి ఆ సంతానం, అబ్రహాము సంతానం యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తుకి ఇవ్వబడిన వాగ్దానం, ఆ వాగ్దానంలో తప్ప నీకు వేరే దిక్కు లేదు అన్న సంగతి నీకు అర్థం అవ్వడానికి మనస్సాక్షిని బలపరుస్తుందంట. తర్వాత చూద్దాం, తర్వాత ఏం చెప్తున్నాడు. 21వ వచనం, ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమా? అట్లా రాదు. జీవింపచేయు శక్తిగల, వర్స్ 21, జీవింపచేయు శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును. ధర్మశాస్త్రానికి జీవింపజేసే శక్తే గనక ఉంటే, ఇదివరకు ఏమన్నాడు, ధర్మశాస్త్ర క్రియల మీద ఆధారపడిన వారి సంబంధులందరూ కూడా శాపగ్రస్తులు, ధర్మశాస్త్రం ద్వారా వాడు రక్షింపబడలేడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు అని అంటే వాడు రక్షింపబడేది దాని ద్వారానే, రక్షణలో కొనసాగేది కూడా విశ్వాసం ద్వారానే అని అర్థం. నీతిమంతుడు విశ్వాసం ద్వారా బ్రతుకుతాడు, అయితే ధర్మశాస్త్ర క్రియలు చేయవారు దాని మూలముగా జీవిస్తారు అని అన్నాడు. ధర్మశాస్త్ర క్రియలు చేయగలిగితే దాని మూలముగా జీవిస్తారు. దాని అర్థం ఏంటనుకున్నాం మనం అప్పుడు? ఇన్నరెన్సీ. చూడండి, ఇన్నరెన్సీ ఆఫ్ ద స్క్రిప్చర్ అంటే బైబిల్ ఒక దగ్గర ఒక విధంగా, ఇంకో దగ్గర ఇంకో విధంగా చెప్పదు. దట్ ఈస్ అ రూల్. అర్థమవుతుందా? అలా చెప్తున్నట్టుగా మనకు అనిపిస్తే కనుక మనం చదివే విధానంలో లోపమే తప్ప అది బైబిల్లో లోపం కాదు. అది మన మైండ్లో పెట్టుకోవాలి బైబిల్ చదివేటప్పుడు. సో అక్కడేమో ధర్మశాస్త్రం మూలముగా ఆ క్రియల్ని పాటించాడు, దాని మూలంగానే బ్రతుకుతాడు అన్నాడు. ఇక్కడేమేమంటున్నాడు? జీవింపజేయగల శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడిన ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం వల్లనే కలుగును కానీ అంటున్నాడు. జీవింపజేయడానికి ధర్మశాస్త్రానికి శక్తే గనక ఉంటే
నీతి దేని ద్వారా అది కలుగుద్ది? ధర్మశాస్త్రం ద్వారానే కలుగుద్ది. కానీ అది కుదరదు. జీవింపజేసే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. అర్థమవుతుందా? కాబట్టి ధర్మశాస్త్ర క్రియల మూలంగా, క్రియలు చేసేవాడు దాని మూలంగా బ్రతుకును అనే దానికి అర్థం ఏంటి అని అంటే, జీవింపజేసే శక్తి ధర్మశాస్త్రానికి లేదు కాబట్టి అది ఎంతవరకు జీవింపజేస్తుందో అంతవరకే బ్రతుకుతావు. నువ్వు దాని మూలంగానే బ్రతుకుతావు. అది చంపేస్తే చచ్చిపోతావు. దాని అర్థం అది. కానీ అది ఏదో రోజు ఏం చేస్తుంది? నిన్ను జీవింపజేసే శక్తి దానికి లేదు కాబట్టి ఏదో రోజు ఏం చేస్తుంది? చంపేస్తుంది. అది బతికించినంతకాలం బతుకుతావు, అంటే దాన్ని నువ్వు పాటించగలిగినంత కాలం బ్రతుకుతావు. పాటించలేని మరుక్షణమే నువ్వు దాన్ని తప్పిపోయినటువంటి, అందులో మనం ఒక్క ఆజ్ఞైనా సరే నువ్వు తప్పిపోయిన మరుక్షణమే అది నేను ఏం చేస్తుంది? చంపేస్తుంది. అది దాని అర్థం. ఇప్పుడు అర్థమైంది కదా? సో ఈ రెండు వచనాలు మనం కంబైన్ చేసి చదివినప్పుడు మనకు అర్థమైపోతుంది అన్నమాట. సో నీతిమంతుడు విశ్వాసం మూలంగా మాత్రమే రక్షింపబడతాడు, జీవిస్తాడు కూడా. ఎవరి మీద విశ్వాసం? యేసుక్రీస్తు మీద విశ్వాసం. విశ్వాసం అంటే విశ్వాసం అంటే చాలన్నమాట. మనసులో దేవుడు నమ్ముతా అనుకుంటే అది కాదు విశ్వాసం అంటే. యేసుక్రీస్తు మీద విశ్వాసం. యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి కోసం జీవించాలనేటువంటి విశ్వాసం. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ శక్తి దానికి ఉన్న ఎడలా నీ ధర్మశాస్త్రం మూలంగానే కలుగును. 22:22 కానీ బట్ యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహించబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసము ఉంచిన వారికే వాగ్దానం. విశ్వాసం ద్వారానే వాగ్దానం, విశ్వాసం ద్వారానే రక్షణ. అనుగ్రహింపడినట్లు లేఖనము అందరినీ ఎలా చేసిందంట? పాపములో బంధించేసిందంట. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించేసింది. ధర్మశాస్త్రము పాపములో బంధిస్తుంది. లేఖనముల్లో ఉన్న లేఖనాల్లో ఉన్నటువంటి న్యాయ విధులు కావచ్చు, న్యాయ సంబంధమైనటువంటి క్రియలు ఏవైతే రాయబడి ఉన్నాయో, మోరల్స్ ఏవైతే రాయబడి ఉన్నాయో, ఇవేం చేస్తాయంట? అందరినీ పాపములో బంధిస్తాయి. అది ఈ ధర్మశాస్త్రం చేయగలిగినటువంటి పని. ఎందుకని అందరినీ పాపంలో బంధిస్తుంది అని అంటే, యేసుక్రీస్తుల మీద విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే నీకు రక్షణ. ఆయనలో వాగ్దానం ఉంది. అది చూడు. నీ క్రియల మీద నువ్వు ఆధారపడదు, ఆయనలో ఉన్న వాగ్దానం మీద ఆధారపడు. ఆయనకి దగ్గరగా ఉండు. లివ్ విత్ హిమ్, బీ క్లోజ్ టు హిమ్, లివ్ ఫర్ హిమ్, ప్రీచ్ హిస్ గాస్పెల్, బీ ఇన్ హిస్ చర్చ్. దట్ ఈస్ యువర్ ఓన్లీ వే. అదే నీకున్న ఏకైక మార్గం. దట్ ఈస్ వాట్ ద లా వాంట్స్ టు టీచ్ us. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద లా. అర్థమవుతుందా? I cannot make you live forever. Sooner or later you are going to miss a commandment which I give, and immediately when you miss a commandment I am going to kill you. I cannot make you live forever. Only faith on Jesus Christ, living with Jesus Christ, living for Jesus Christ, giving away your life, your strength, your time to Jesus Christ, only that can save you. Only that can keep you alive in the sight of God. Only that can take you into eternal future with Him. That is what the law wants to teach us. See? Why law? Why then the law? To make us desperate to seek the promise. యేసుక్రీస్తులో ఉన్న వాగ్దానాన్ని మనం వెతకడానికి మనల్ని ఇంకా నీకు వేరే దిక్కు లేదు, ఆ వాగ్దానం ఒకటే దిక్కు అనే సంగతి మనకు అర్థమయ్యేలా చేయాలి. అది ఇంగిత జ్ఞానంతో ఆలోచించినా మనకు అర్థమవుద్ది. కానీ ఇంగిత జ్ఞానం మనం ఉపయోగించడం మానేసాం కాబట్టి ధర్మశాస్త్రం కూడా కొంచెం ఏం చేస్తుందంటే దాన్ని
కొంచెం జ్ఞానాన్ని కలుగజేస్తుంది. ఇంగిత జ్ఞానంతో ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతుంది కదా. వాగ్దానము మీద ఆధారపడడం తప్ప నా సొంత క్రియల ద్వారా నేను దేవుని రాజ్యానికి ప్రవేశించలేను అన్న సంగతి నువ్వు సరిగ్గా అవగాహన చేసుకోగలిగిన వ్యక్తివైతే, నా పరిస్థితి ఏంటి, నా పాపం ఏంటి, నా వ్యవహారం ఏంటి, నా తలంపులు ఏంటి అనేది యథార్థంగా నా గురించి నేను ఆలోచించుకోగలిగితే నాకు అర్థమైపోద్ది. నా సొంత నీతి క్రియలతో నేను దేవుని రాజ్యానికి వెళ్ళలేను, నా సొంత నీతి క్రియలతో నేను పరలోకానికి వెళ్ళలేను అన్న సంగతి నాకు అర్థమైపోద్ది. కానీ నేను ఆలోచించను, కామన్ సెన్స్ కూడా ఉపయోగించను. ఎందుకంటే అలా ఆలోచిస్తే నా గురించి నేను గర్వపడడానికి ఏమి ఉండదు, నా గురించి నేను ఉప్పొంగడానికి ఏమి ఉండదు. కృతజ్ఞత కూటం పెట్టుకొని ఇంట్లో అందరికీ పలవబెట్టి నేను ఎంత భక్తుడిని, నేనేం చేశాను, నేను ఎన్ని చర్చలు కట్టించాను, ఎన్ని ప్రసంగాలు చేశాను, నేను ఎంత మంచి ఉద్యోగం చేశాను, పిల్లలు ఎట్లాగా ఉన్నారు, ఇవన్నీ చెప్పుకోవడానికి అవకాశం ఉండదు కదా. కాబట్టి నేను ఆలోచించను, నా క్రియల గురించే ఆలోచిస్తా. నేను చేసిన క్రియలు, చేసిన గొప్ప కార్యాలు, మనుషుల దగ్గర నుంచి వచ్చిన మెప్పు, దీని గురించే ఆలోచించుకుంటూ కూర్చుంటా. ఇంగిత జ్ఞానం కూడా ఉపయోగించను, అంత గర్వం అనమాట. అందుకని అప్పుడు ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే నన్ను డెస్పరేట్గా మారిపోయేలా చేస్తుందంట. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, అరే నువ్వు తప్పించుకోలేవు, నీ గర్వాన్ని కొంచెం కట్టిపెట్టు, నీకు వేరే మార్గం లేదు, యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. Get rid of your pride. Get rid of your own boasting on your own, in your own works, in your own successes, in your own stories. Stop boasting and stop trying to gain more and more of these. Stop it. You're desperate. You don't have any other option but to rely on Jesus Christ and the promise that is in Him. You don't have any other option but to give away your life to preach His gospel, to be with Him, to be in His church, to embrace Him every moment of your life. No other option. Only this, in this way, you can be assured of your eternal future. Otherwise, you only have eternal damnation. You only have eternal punishment in front of you. Ani, that's what the law teaches us. ధర్మశాస్త్రం మనకు అది బోధిస్తుంది. To make us desperate to seek the promise. రోమీయులకు రాసిన పత్రిక 7:24-25 చూడండి. నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును? ఇట్టి మరణముకు లోనగు శరీరం నుండి నన్నెవరు విడిపించును? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. యేసయ్యే గనక లేకపోతే, యేసయ్యే గనక రాకపోతే, యేసయ్యే గనక సిలువలో నా కోసం మరణించకపోతే, యేసయ్యే గనక ఈ భూమి మీదకి రాకపోతే కదా, అది కదా క్రిస్మస్ కదా, ఏంటి యేసయ్యే భూమి మీదకి గనక రాకపోతే నా పరిస్థితి ఏంటి అని ఊహించుకొని ఈ మాటలు చెప్తున్నాడు పౌలు. నేనెంత దౌర్భాగ్యుడను, ఈ మరణముకు లోనగు శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఆయన ధర్మశాస్త్రానికి లోపడదామని అంటున్నా దాని మీద ఆధారపడితే నా శరీరం లోబడినిస్తుందా? ఇది మరణముకు లోబడి శరీరము, నేను ధర్మశాస్త్రానికి లోబడలేను. పాపపు తలంపు ఏదో వస్తా, ఏదో బలహీనత వస్తూ ఉంది, నన్ను మరణానికి లాక్కెళ్తా ఉంది. ఓ పక్కేమో ధర్మశాస్త్రం నా పీక పట్టుకుంటుంది. వెంటనే నా పీక పట్టుకొని ఏం చేస్తుందంటే, అదిగో పడిపోయావు, మరణానికి లోనికి శరీరం నీకుంది, పడిపోయావు చూడు, నిన్ను చంపేస్తా అని మీదకి వస్తుంది. అది ఏదది? ధర్మశాస్త్రం. జీవింపు చేయలేదు నన్ను ధర్మశాస్త్రం. నా శరీరం ఏమో పాపంలోకి లాక్కెళ్తుంది, ధర్మశాస్త్రం ఏమో నేను పాపంలో పడగానే నన్ను చంపడానికి మీదకి వస్తుంది. మరణానికి లోనగు శరీరం నన్ను ఎవరు విడిపిస్తారు? హూ విల్ డెలివర్ మీ ఫ్రమ్ దిస్ wretched బాడీ ఆఫ్ డెత్? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. తన అద్వితీయ కుమారుని అనుగ్రహించాడు. కుమారుని అనుగ్రహించాడు కదా, శిశువు మీ కొరకు ఇవ్వబడ్డాడు. Jesus is born for me.
ఆయన నా కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. పూర్తిగా మానవుడు, పూర్తిగా దేవుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయనకి స్తుతులు కలుగును గాక అని చెప్పి ఏమంటున్నాడు? కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడై ఉన్నాను. శరీర విషయంలో పాప నియమముకు దాసుడై ఉన్నాను. కానీ ఇదే శరీర విషయంలో పాప నియమం ఏ శరీరంలో పనిచేస్తుందో అదే శరీరం ద్వారా మంచి క్రియలు చేసి ఈ పాప నియమం నుండి నేను బయటపడదాం అనుకుంటుంటే అది కుదరట్లా. ఇదే శరీరంతో మంచి క్రియలు చేసి నేను చేసిన పాపాలన్నింటినీ చెల్లు చేద్దాం అనుకుంటుంటే అది కుదరట్లా. ఎంత ప్రయత్నం చేసినా మళ్ళా పడిపోతున్నాను. ధర్మశాస్త్రం ఏమో నా మీద నేరారోపణ చేసి నన్ను చంపేస్తుంది. కానీ యేసు క్రీస్తు ప్రభువులో నేను ఉంటా ఉన్నప్పుడు, ఆయనకి నా జీవితాన్ని ఇచ్చినప్పుడు, ఇదిగో నేను ఎవరి కోసమైతే బ్రతుకుతున్నానో, ఎవరి కోసమైతే నేను పరిసేయుడిగా ఉన్న నేను, ఒక యూదుడిగా ఉన్న నేను, ఒక శాస్త్రిగా ఉన్న నేను, నా గతమనంతటిని విడిచిపెట్టి, నాకున్న వాటన్నిటిని విడిచిపెట్టి, నా ఘనతలన్నిటిని విడిచిపెట్టి, like I am working for the Lord, for His gospel, to exalt Him in the world, as I am giving my time and energy for Jesus Christ, as I have kept aside all my credentials as a Pharisee, as a Hebrew, as a Jew, as educated man, like I am living for the Lord. This life is giving me grace. This kind of lifestyle is giving me the joy of salvation. This is enabling, this life in Jesus is enabling me, to rely on another law which is in my soul. That is the law of God. This grace is giving me the strength. Not the law that is in the book, not the law that is in writing, but the law which God has written inside my heart. As I live with my Lord Jesus Christ, ఆయనతో నేను కలిసి బ్రతుకుతా ఉన్నప్పుడు, ఆయన నియమాన్ని నా హృదయంలో రాసి నన్ను పరిశుద్ధపరచుకుంటూ, నా పాపాలని తెలియజేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు నా ప్రభు అని పౌలు అంటా ఉన్నాడు. కానీ ధర్మశాస్త్రం చూసినప్పుడల్లా, నా క్రియల్ని గమనించుకున్నప్పుడల్లా నాకేమనిపిస్తుందంటే, ఈ మరణకరమైన శరీరం నుంచి నన్ను విమోచించగలిగిన వాడు ఎవడు? సో దట్ ఈస్ వాట్ ద లా ఈజ్ యూస్ఫుల్ ఫర్. ధర్మశాస్త్రం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే దీనికి ఉపయోగపడుతుంది. ఆయన మరణకరమైన శరీరంలో ఉన్నాడని, అయ్యో ఈ మరణకరమైన శరీరంలో ఉన్నాను, నేను మరణానికి నేను లోనయ్యేవాడిగా ఉన్నాను, మరణానికి నేను పాత్రుడిగా ఉన్నాను సంగతి ఎవరు చెప్పారు ఆయనకి? ధర్మశాస్త్రమే చెప్పింది. కానీ రక్షణ వల్ల ధర్మశాస్త్రము ఆయన్ను చంపడానికి వచ్చి చెప్పింది, నువ్వు మరణానికి లోనైన శరీరంలో ఉన్నావు కాబట్టి నీకు వేరే మార్గం లేదు, నిన్ను ఈ మరణకరమైన శరీరం నుంచి విమోచించగలిగిన ఒక వ్యక్తిని కావాలి అని ఆయన వైపు తిరిగేలాగా చేసింది ధర్మశాస్త్రం. అందుకని ధర్మశాస్త్రం ఉంది. అంతేగాని ఆ 10 ఆజ్ఞల్ని లేకపోతే ఆజ్ఞల్ని గోడ మీద తగిలించుకొని ఈరోజు ఇది చేశా, ఈరోజు 5 చేశా, ఈరోజు 4 చేశా అని చెప్పి సంతోషపడడానికి కాదు ధర్మశాస్త్రం ఉండేది. నువ్వు ఎక్కడ తప్పిపోయావో అది చూడడానికి ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకోవాలి. ఎక్కడ పడిపోతున్నావో దాన్ని చూడడానికి ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకోవాలి. యేసయ్య వైపు పరిగెత్తాలి. ఆయన ఒక్కడే మార్గం అర్థం చేసుకోవాలి. దానికోసమే ధర్మశాస్త్రం. అక్కడ చూడండి, ఆ బొమ్మలో ఎవరున్నారు? యేసుక్రీస్తున్నాడు. యేసుక్రీస్తు పక్కన యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడినటువంటి దొంగ ఉన్నాడు కదా. ఈయన ఏం చేశాడు? ఈయన జీవితకాలం అంతా ఎలా బ్రతికాడు? ఈ దొంగ బందిపోటు పనులు చేశాడు, దోపిడీలు చేశాడు, దుర్మార్గాలు చేశాడు, హత్యలు చేశాడు, ఇవన్నీ చేశాడు. ఎందుకంటే అలా నీచమైన
దారుణమైన క్రియలు చేసిన వాళ్ళకి సిలువ వేస్తారు. చాలా అవమానకరం అన్నమాట సిలువ అనేది. సిలువ వేసారంటే వాడు జాలి కూడా చూపించారు, ఎందుకంటే వాడు అంత నీచమైన పనులు చేస్తేనే వేస్తారు సిలువ. కాబట్టి సిలువ మీద ఎలాడే వాడి మీద ఎవరో జాలి కూడా చూపించరు, అయ్యో పాపం అనుకోరు. ఎందుకంటే చిచి ఎంత దరిద్ర పని చేస్తే ఎంత దరిద్రమైన చావు చేస్తున్నాడు అనుకుంటారే తప్ప, ఎందుకంటే అలాంటి వాళ్ళకే సిలువ వేస్తారు. అలాంటి వారి మధ్యలో ఏ పాపము లేనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేశారు. నీ స్థానం నా స్థానం అది ఆయన తీసుకున్నాడు కదా. అయితే ఈ పక్కన దొంగ గురించి మనం ఆలోచన చేస్తే కనుక జీవితాంతం కూడా ధర్మశాస్త్రాన్ని ఒక్క ముక్క కూడా పాటించలా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఏవి కూడా అతనికి తెలీదు, తెలిసినా కూడా పాటించలేదు, అతిక్రమిస్తూనే వచ్చాడు. ఆ పక్కన ఉన్న యేసు ప్రభు వారిని చూస్తేనేమో ఆయనేమో ధర్మశాస్త్రం అంతటినీ పాటించి నెరవేర్చి దాని అసలు అర్థాన్ని కూడా పాటించి అతి పరిశుద్ధుడిగా ఏ పాపము లేనివాడుగా ఉన్నాడు. ఈయనేమో జీవితంలో ఒక్క మంచి క్రియ కూడా లేనటువంటి వ్యక్తి చెప్పుకోవడానికి. ఏ క్రియను బట్టి ఆ వ్యక్తి యేసు ప్రభుతో మాట్లాడగలుగుతున్నాడు? ఏ క్రియను చూసుకొని ఆ వ్యక్తి అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని నేను ఏ ధైర్యంతో అడిగి ఉంటాడు? ఏ ధైర్యంతో అడిగి ఉంటాడు చెప్పండి? ఏ ధైర్యంతో అడిగి ఉంటాడు? ఆయనకి అర్థమైపోయింది అనమాట. ఆ దొంగకి అర్థమైపోయింది, ఏ పాపము లేనివాడు ఈ ధర్మశాస్త్రం అంతటినీ నెరవేర్చిన వాడు నా కోసం చచ్చిపోతా ఉన్నాడు అని అంటే నా క్రియలతో సంబంధం లేకుండా నన్ను రక్షించాలనే కదా. నా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలతోటి, నా మోరల్ యాక్టివిటీస్ తోటి సంబంధం లేకుండా నన్ను రక్షించాలని ఆయన ఆ క్రియలన్నింటినీ పాటించి అతి పరిశుద్ధుడిగా ఉండి నాకు బదులుగా మరణిస్తా ఉన్నాడు. ఆ భయంకరమైన నరకం. నేను కేవలం భౌతికమైనటువంటి నొప్పిని భరిస్తున్నాను, కానీ ఆయన అవమానాన్ని భరిస్తున్నాడు, తన తండ్రి దగ్గర నుంచి ఎడబాటును భరిస్తున్నాడు, భయంకరమైనటువంటి కొరడా దెబ్బల్ని భరించాడు. అది నరకం. దాంతో పోల్చుకుంటే నా సిలువ చాలా ఈజీ. ఎందుకు ఆ నరకాన్ని ఆయన భరిస్తున్నాడు? నా క్రియలతో సంబంధం లేకుండా నన్ను రక్షించాలని, నా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధులు నేను ఏం చేశాననేటువంటి దాంతో సంబంధం లేకుండా నాకు వాగ్దానం ఇచ్చి రక్షించాలని, ఆయనే నాకు వాగ్దానంగా ఉండాలని, ఆయనలోనే నాకు జీవితాన్ని చూపించాలని. ఒక్కరోజు నాకు బ్రతకడానికి ఛాన్స్ దొరికితే ఆ రోజంతా 24 గంటలు ఒక్క సెకండ్ కూడా మిగిల్చకుండా ఆయన కోసం బ్రతుకుతాను, ఆయన్ని ప్రకటించడానికి బ్రతుకుతాను అనుకున్నాడు. ఆ పక్కన ఉన్న దొంగ ప్రకటించాడు కూడా, ఆయన ఏ పాపము లేనివాడు. ఉన్న కొద్ది నిమిషాలు ఆయన కోసం బ్రతకడం కూడా ప్రారంభించేశాడు ఆల్రెడీ. అది యేసయ్య కోసం బ్రతకడం అంటే. నీ నీతి క్రియలు, నీ డిసిప్లిన్లు, నీ మంచి ఉద్యోగము, నీ గొప్పలు, ఇది కాదని యేసయ్య కోసం బ్రతకండి. ఇది కాదు, గుర్తుపెట్టుకో, ఇది కాదు. యువర్ మారల్స్, యువర్ సక్సెసెస్, దిస్ ఈస్ నాట్ లివింగ్ ఫర్ క్రైస్ట్. ప్లీజ్ అండర్స్టాండ్. వాట్ టెస్టిమనీ did that thief on the cross have? What courage, what gave him courage to ask the Lord to remember him in paradise, to take him to the paradise? And ప్రభు ఏమన్నాడంటే, ఈ రోజే నువ్వు నాతో కూడా పరదేశంలో, టుడే you're going to be with me in paradise. You are a believer. You have me. You don't need anything else. ఏ మనిషి దగ్గర నుంచి మెప్పు నీకు అవసరం లేదు, ఎవరి టెస్టిమనీ నీకు అవసరం లేదు, నువ్వేం సాధించవలసిన అవసరం లేదు. నీ జీవితాన్ని నాకు ఇచ్చావు, నా గురించి ప్రకటించడానికి అవకాశాల కోసం ఆల్రెడీ వెతుక్కున్నావు, ఆల్రెడీ ఒకటి ప్రకటించేసాడు కూడా. You gave your life to me. You gave your heart to me.
ఒకవేళ నేను ఈ సిలువలోంచి కిందకి దింపి నీకు బ్రతకడానికి అవకాశం ఇస్తే నువ్వు నా కోసమే బ్రతుకుతావు. అలాంటి విశ్వాసం నీలో ఉంది కాబట్టి ఈరోజే, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దట్ ఈస్ ద డెస్పరేషన్ వీ షుడ్ హ్యావ్ టువర్డ్స్ ద ప్రామిస్. యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి వాగ్దానం కోసం అలాంటి డెస్పరేషన్ మనకు ఉండాలి. అలాంటి ఏమంటారు దాన్ని, అలాంటి తాపత్రయం మనకు ఉండాలి. వేరే దిక్కులేని విధంగా తాపత్రయపడే విధంగా ఉండాలి. ప్రభా నాకు వేరే దిక్కే లేదు, ఇంకా వేరే దిక్కు లేదు నాకు, ఇంకా లిటరల్గా లేదు వాడికి. నేను కింద ఉంటేనేంటి, పైన ఉంటే ఏంటి, నాకు మళ్ళీ బ్రతకడానికి అవకాశం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నేను కింద ఉన్నా, నేను ఎక్కడెక్కడ బ్రతికినా, నేను ఫ్రీగా ఉన్నా, ఈ శిక్షణ నాకు రద్దు చేసి నేను కిందకి దింపి పంపించేసినా, ఏది చేసినా సరే నాకు వేరే దిక్కే లేదు. నువ్వు అక్కడ వేరే దిక్కు, నేను కిందకి దిగినా నువ్వే దిక్కు, నేను శిలువ మీద ఇక్కడెక్కడ చచ్చిపోయినా నువ్వే దిక్కు, నువ్వేనంట నన్ను రక్షించేవాడివి. నీకోసం బ్రతకడమే, నీకు నా హృదయాన్ని ఇవ్వడమే. బ్రతికితే ఈ శిలువ మీదే కొద్ది నిమిషాలు నీకోసం బ్రతుకుతా, నీ గురించి చెప్తా పక్కనోడికి చెప్పాడు. దిగినా నేను చేయాల్సిన పని అదే. నాకు దిక్కు మాత్రం నువ్వే ప్రభువా. నాకు బ్రతకడానికి అవకాశం ఉంటేనేమో మళ్ళీ మంచి క్రియలు, మనుషుల దగ్గర నుంచి మెప్పులు, టెస్ట్ మనీలు, కృతజ్ఞత కోటాలు. శిలువ మీద ఉంటేనేమో నేనేం చేయలేను, నన్ను జ్ఞాపకం చేయ. నో 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 నో, కిందకి దిగినా ఇదే ప్రార్థన, కిందకి దిగిన ఇదే ప్రార్థన. నా టెస్టిమన్లు, నా కృతజ్ఞత కోటాలు, నా సక్సెస్లు ఇవేవి కూడా పంజాన్ పర్వాకానికి తీసుకెళ్ళావు. ప్రభా నన్ను కొంచెం దింపితే నేను చదువుకొని డాక్టర్ని అయ్యి నేను నీకు మంచి పేరు తెస్తాను ప్రభా. నేను దిగినా నేను చేసేది ఇదే. నేను దిగినా నిన్ను ప్రకటించమే నేను చేయాల్సింది. నేను దిగినా నీ శిష్యుల్లాగా నీ శిష్యులతో కలిసి సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళడమే నేను చేయాల్సింది. నా సొంత ఘనతను ఎత్తుక్కొని, నా సొంత ఏదో ఎత్తుక్కొని వెళ్ళడం కాదు నేను చేయాల్సింది. అదేదో ఏడే చేస్తున్నాను, ఇంకా నన్ను దింపడం అనేది అయ్యేలాగా లేదు. పోతే పోనీ, నువ్వే నాకు దిక్కు, నాకు అర్థమైపోయింది, నేను మీద విశ్వాసం ఉంచుతున్నాను. ఈ కొద్ది నిమిషాలు నీ కోసమే. నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటావు అని అంటే నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఉందా డెస్పరేషన్? ఉందా నీకు? Do you have that desperation? What else do you have in your life? What else are you thinking will take you to the kingdom of God? What else are you thinking that will make you righteous in His sight? You're thinking that your studies will add to your righteousness? Are you thinking that the good report and the good testimony from others will add to your righteousness? How foolish! You're not desperate for Him like this thief on the cross. You cannot expect any paradise. You cannot expect any future with Him. Remember that. The law will make you desperate. ఈ విధమైనటువంటి తీవ్రతతోటి ఆయన కోరుకోవట్లేదు అంటే నీకు ధర్మశాస్త్రము తెలీదు, సువార్త తెలీదు. అట్లీస్ట్ ఇఫ్ యు నో ద లా, ఇట్ షుడ్ మేక్ యూ డెస్పరేట్. It should make you understand that your studies, that your degrees, that your career, that your success, that your nothing can make you righteous. At least if you know the law, you will understand that. It will make you desperate. That you are supposed to live for Jesus. It will make you desperate. That your shallow so-called Christian life, Sunday Christian life is not enough. The law should make you desperate to live for Him more and more, to give your life to Him, your heart, your plans, your thoughts to Him more and more. చూద్దాం. 22 యేసు క్రీస్తునందలి విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానము
విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించాను. విశ్వాసము వెల్లడి కాకమునుపు 23 విశ్వాసం వెల్లడి కాకమునుపు ఇక ముందుకు పరచబడబోవు విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనం ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. ఓకే, నెక్స్ట్ 2 స్లైడ్స్ ఉన్నాయి, తర్వాత చూద్దాం. ఇది కొంచెం ఎంటైర్లీ డిఫరెంట్ నెరేటివ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. లెట్స్ లెర్న్ దిస్ వండర్ఫుల్ సెక్షన్ in a step-by-step manner. So the first one, last week what we have seen is the law will strengthen our conscience. We need to have a strong conscience, and the law will help us to have a strong conscience. And then the law will make us desperate to seek the promise. We need to be desperate. మనం యేసుక్రీస్తులో మాత్రమే ఉన్న వాగ్దానం కోసం మనం ప్రాకులాడే వారిగా ఉండాలి. అదొక్కటే దిక్కుగా గ్రహించేవారిగా మనం ఉండాలి. దానికి మనకు ధర్మశాస్త్రం హెల్ప్ చేస్తుంది. దానికోసమే ధర్మశాస్త్రాన్ని మనం వాడాలి. అదవుతుందా? దానికోసం వాడాలి అంతే తప్ప అందులో ఏదో క్రియలు చేసి నేను చాలా భక్తురాలని ఫీల్ అవ్వడానికి వాడకూడదు. నేను ఎంత చేసినా సరే ప్రభు దృష్టిలో నీతిమంతుడుగా ఉండలేను కదా. కాబట్టి ఇంకా ఆయన కోసం బ్రతకాలి. ఆదివారం క్రైస్తవులుగా ఉంటే ఎలా కుదురుతుంది? లేదు, ఆయన కోసం బ్రతకాలి. నేను బ్రతకట్లేదు, ఆయన కోసం బ్రతకాలి అనే ధైర్యం, అనే నిశ్చయత, అనేటువంటి ఆ విశ్వాసం నీకుంటే అప్పుడు నీకు ధైర్యంగా ఆ దొంగలాగా అడగగలుగుతాం. మనం కూడా, ప్రభా నేను నీ రాజ్యానికి వారసుడిని కదా, ఎప్పుడు వస్తున్నావు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తున్నావు, ఎదురు చూడగలుగుతాం. లేకపోతే దేనికోసం ఎదురు చూస్తావు? శిక్ష కోసం తప్ప ఇంకేం ఎదురు చూడలేవు. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి. లెట్స్ ఆల్ స్టాండ్ అప్ అండ్ ప్రే. అందరు కళ్ళు మూసుకో.